సాయంత్రం అయిందంటే చాలండి పానీపూరి తినాలనిపిస్తుంది కదా! సో, అందరికీ బయట ఎలా చేస్తారో ఏంటో అని కొంచెం భయం కూడా ఉంటుంది. అందుకనే నేను ప్యాకెట్ అయితే కొన్నాననమాట. ఇంట్లోనే తయారు చేద్దామని చెప్పేసి. ఎందుకంటే మా చిన్నోడు కొంచెం కొంచెం పెద్దోడవుతున్నాడు కదా! పెద్దయ్యే కొద్దీ అది ఇది కావాలంటా ఉంటారు. అందుకని ఇన్స్టెంట్‌గా ఒకసారి ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చాయన్నమాట. మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేశాను. చాలా హెల్తీగా చేశాననమాట. మరీ ఓవర్‌గా మసాలాలు కట్ వేయకుండాను. ఫస్ట్ అయితే ఇవైతే ఫ్రై చేసేసాను. మిక్సీ జార్లో అయితే కొంచెం పుదీనా అండ్ ఒక పచ్చిమిర్చి, కొంచెం అంతా కొత్తిమీర వేసాననమాట. సో, అదైతే బాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, అర టేబుల్ స్పూను. అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను పొద్దున్నే కొమ్ము శనగలు ఉన్నాయి ఇంట్లోని. సో, బఠానీ బదులు కొమ్ము శనగలు అయితే నేను నానబెట్టేసాను పొద్దున్నే. అవైతే కొమ్ము శనగలు అండ్ బంగాళదుంపలు బాగా ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టేసాననమాట. అవైతే పక్కన పెట్టి ఈ లోపల మనం మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్. సో, దాంట్లో చింతపండు రసం అండ్ కొంచెం అంత సాల్ట్ సరిపోలేదు. అందుకని మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒక పచ్చిమిర్చి వేసాను, చాలా కారంగా ఉంది పచ్చిమిర్చి. అందుకని నేను కారం అయితే వేయలేదు. సో, అదైతే బాగా కలిపి పక్కన పెట్టేశాను. ఇవి ఉడకబెట్టేసాను కదా, బాగా స్మాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం అంత కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా వేసాను అనమాట. ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాను. సో, అలాగైతే బాగా తినడానికి బాగుంటుంది. దాంట్లో గరం మసాలా ఉంది, గరం మసాలా లైట్గా గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసాను. నా దగ్గర చాట్ మసాలా లేదు, అయినా నేను ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేయాలనుకున్నాను. అందుకని బయట అలా చేయాలనుకోలేదు. అండ్ కొంచెం అంతా కారం వేసాను, సాల్ట్ సరిపడగా వేసుకోండి, కారం సాల్ట్ కూడా. నేను అన్నీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయాయి. మీకు సరిపోలేదంటే మళ్ళీ ఇంకొంచెం కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ బఠానీ కూడా చాలామంది వేసుకుంటారు. నాకైతే కొమ్ము శనగలతో చేయాలనిపించింది, అందుకని కొమ్ము శనగలతో ట్రై చేసాను అనమాట. హెల్తీగా చేయాలనిపించింది కాబట్టి. సో, అక్కడ పానీపూరి అయితే ఫ్రై చేసేసాం కదా, అయితే హోల్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంత కూర పెట్టుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అత్తగారికి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా హెల్తీ రెసిపీస్ అన్నీ పెడతా ఉంటాను మా యూట్యూబ్ ఛానల్లోని. అమ్ము ఆఫీషియల్ 09 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతవరకు చూసినారు ఖచ్చితంగా లైక్ చేయండి. ఉంటారు మరి, బాయ్.